హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒస్మాస్ టెక్నాలజీకి సంబంధించి న్యూ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలి, రిజిస్టర్ అయ్యాక డైలీ పేమెంట్ వ్యాలెట్లో ఎలా చూడాలి, మనం పే చేసిన 1200 రూపీస్ను షాపింగ్ రూపంలో వచ్చాయా లేదా, అమౌంట్ వచ్చాక కేవైసీ అప్డేట్ ఎలా చేసుకోవాలి, పాన్ కార్డ్ వెరిఫైడ్ మరియు టీమ్ మెంబర్స్ను ఎలా చూడాలి, ఇవన్నీ కూడా ప్రాసెస్ మొత్తం కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో మన మొబైల్లో కానీ సిస్టంలో కానీ ఈ విధంగా వెల్కమ్ టు ఓస్మాస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అని కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మీరు లాగిన్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది. సో మన మెంబర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మనం ఇందులో ఇవ్వాలి. సో మీ ఐడి ఏదైతుందో మీ ఐడిని ఇందులో టైప్ చేయండి. ఇందులో వచ్చేసి పాస్వర్డ్ను టైప్ చేయండి. దెన్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, మన డాష్ బోర్డ్ ఏదైతుందో ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మన పేరు ఉంటుంది ఇక్కడ. ఓకే, దెన్ ఇందులో న్యూ రిజిస్ట్రేషన్, గెట్ టాప్ అప్, యూటిలిటీ అనే ఆప్షన్స్ కనబడతాయి. సో ఈ న్యూ రిజిస్ట్రేషన్ ఏదైతుందో మన ఐడి పైన ఇంకొక పర్సన్ని మనం రిజిస్టర్ చేయాలనుకున్నప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయగానే మనకు ఒక ఫామ్ వస్తుంది. అది కూడా ఏ విధంగా చేయాలో చూపెడతాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూడండి, యూటిలిటీ ఉంది. యూటిలిటీ అంటే ఇందులో వచ్చేసి ట్యాప్ బిల్ కానీ, పవర్ బిల్ కానీ, గ్యాస్ బిల్ కానీ, ఇంకా మొబైల్ రీఛార్జ్ కానీ ఏ విధంగా చేయాలో ఇందులో మనకు చూపెడుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మొదటగా మనం ఒకరి ఐడి పైన రిజిస్టర్ అయ్యాక మన డైలీ పేమెంట్ ఏదైతుందో 20 రూపీస్ అనేది మన వ్యాలెట్లో ఉందా లేదా ఏ విధంగా చూడాలనేది చూద్దాం. ఇక్కడ ఒక 3 లైన్స్ అనేటివి కనబడుతున్నాయి. మీ మొబైల్లో వచ్చేసి 3 లైన్స్ పైన మీరు క్లిక్ చేయండి. ఈ 3 లైన్స్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకు వాలెట్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. ఈ వాలెట్ పైన క్లిక్ చేయండి. ఓకే, దాని ఇక్కడ చూడండి, మెయిన్ వాలెట్ రిపోర్ట్ ఉంది. ఈ మెయిన్ వాలెట్ రిపోర్ట్ పైన క్లిక్ చేయండి. నేను వచ్చేసి 8th నాడు నేను ఇందులో రిజిస్టర్ అయ్యాను కాబట్టి 8th నాడు నాకు 20 రూపీస్ వచ్చింది. అండ్ 9th డేట్ నాడు నాకు 20 రూపీస్ వచ్చింది. సో 10th అండ్ 11 టోటల్గా వచ్చేసి ఇక్కడ మనకు బ్యాలెన్స్ 80 రూపీస్ కనబడుతుంది. ఓకే, డిపాజిట్ వచ్చేసి 80 రూపీస్ ఉంది. ఈ విధంగా మనం వ్యాలెట్లో, మెయిన్ వ్యాలెట్లో చూసుకుంటే మనకు డైలీ పేమెంట్ వస్తుందా లేదా, ఎంత వస్తుందనేది మనం చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు 1200 రూపీస్తోని మనం రిజిస్టర్ అవుతాం కాబట్టి ఆ 1200 రూపీస్ను ఏ విధంగా చూడాలి, షాపింగ్ రూపంలో 1200 రూపీస్ ఎక్కడ యాడ్ అవుతుంది అనేది చూద్దాం. ఓకే, ఒకసారి మీ డాష్ బోర్డ్ ఏదైతే ఇది మొత్తం కూడా లాగౌట్ చేయండి. మళ్ళీ ఒకసారి మీరు గూగుల్లో వచ్చేసి ఓస్మాస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అని ఈ విధంగా టైప్ చేయండి. ఓకే, ఇక్కడ మనకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇందులో లాగిన్ అకౌంట్, న్యూ రిజిస్ట్రేషన్ అండ్ షాపింగ్ అనే 3 ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో మనకు 1200 రూపీస్ ఏదైతే ఉందో మనకు షాపింగ్ రూపంలో ఇస్తామనేసి ఉస్మాస్ టెక్నాలజీ కంపెనీ వారు మనకు చెప్పారు. దెన్ ఈ షాపింగ్ ఏదైతే ఉందో దీనిపైన మీరు క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేయగానే మనకు ఇక్కడ లాగిన్ ఒక ఆప్షన్ కనబడుతుంది కదండి. ఈ లాగిన్ పైన మనం క్లిక్ చేయాలి. సో మళ్ళీ మనకు లాగిన్ అడుగుతుంది. ఇందులో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది మీరు టైప్ చేయండి. దెన్ లాగిన్ పైన క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ చూడండి, వెల్కమ్ అనేసి మన పేరు అండ్ మన ఐడి నెంబర్తో సహా ఇక్కడ పడుతుంది. ఇక్కడ రైట్ సైడ్ లో మనకు రెడీ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ 1200 రూపీస్ కనబడుతుంది. సో నా వ్యాలెట్లో వచ్చేసి, షాపింగ్ వ్యాలెట్లో వచ్చేసి నాకు 1200 రూపీస్ యాడ్ అయ్యాయి. అదే మీరు మొబైల్లో చూడాలి అనుకున్నప్పుడు ఈ విధంగా మీరు స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినప్పుడు మీకు మెనూ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. మెనూ పైన క్లిక్ చేయగానే 1200 రూపీస్ రెడీమ్లో ఉన్నట్టుగా మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, ఈ 1200 రూపీస్ ఏవైతే ఉన్నాయో ఈ 1200 రూపీస్ మనకు షాపింగ్ రూపంలో ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మనం కేవైసీ అనేది అప్డేట్ చేసుకోవాలి. సో ఈ కేవైసీని ఏ విధంగా అప్డేట్ చేయాలో చూద్దాం. దెన్ ఫ్రెండ్స్, కేవైసీని మనం అప్డేట్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ ఒకసారి మనం అకౌంట్లోకి లాగిన్ అనేది కావాలి. సో మళ్ళీ ఒకసారి మీరు ఐడి నెంబర్ను ఎంటర్ చేయండి. ఈ విధంగా మనకు డాష్ బోర్డ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మనకు 1200 రూపీస్ మనకు షాపింగ్ రూపంలో వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనం కేవైసీ అప్డేట్ అనేది చేయాలి. ఓకే, ఇక్కడ అప్లోడ్ కేవైసీ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, దెన్ కేవైసీ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. దెన్ వెల్కమ్ టు యువర్ కేవైసీ ప్యానల్ అనేసి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. దెన్ అప్లోడ్ కేవైసీ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా అప్లోడ్ కేవైసీ అనగానే మనకు ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఫామ్ మొత్తం కూడా మనం ఫిల్అప్ చేయాలి. ఇక్కడ చూడండి, బ్యాంక్ డీటెయిల్ వచ్చేసి డియర్ అనేసి మన నేమ్ అండ్ మన ఐడి అనేది ఇక్కడ ఉంటుంది. అప్డేట్ యువర్ బ్యాంక్ అండ్ పాన్ కార్డ్ డీటెయిల్స్. ఓకే, దెన్ అకౌంట్ టైప్ వచ్చేసి సేవింగ్ అకౌంట్ అయితే సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ అయితే కరెంట్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. దెన్ అది వచ్చేసి సేవింగ్ అకౌంట్ కాబట్టి సేవింగ్ అకౌంట్ పైన క్లిక్ చేశాను. దెన్ మీ అకౌంట్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. దెన్ బ్యాంక్ వచ్చేసి మీది ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంకుని మీరు ఎంటర్ చేయండి. సో బ్రాంచ్ నేమ్ వచ్చేసి కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుందండి. దెన్ ఐఎఫ్ఎస్సి కోడ్ కూడా మీరు ఎంటర్ చేయండి. దెన్ పాన్ కార్డ్ ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఎస్ అని టైప్ చేయండి.
పాన్ కార్డ్ నెంబర్ వచ్చేసి ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ పాన్ ఇమేజ్. ఏదైతే పాన్ కార్డ్ ఉందో ఆ ఇమేజ్ అనేది మనం ఇక్కడ అప్లోడ్ అనేది చేయాలి. ఓకే, మీ మొబైల్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ ఏ లొకేషన్లో ఉంటే ఆ లొకేషన్ ఎంచుకొని మీరు అప్లోడ్ చేయండి. దెన్ ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుందండి, మనకు సబ్మిట్ పైన క్లిక్ చేయండి. దెన్ మనకు కేవైసీ అప్లోడ్ సక్సెస్ఫుల్లీ అనేసి వస్తుంది. దెన్ ఓకే పైన క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి వెరిఫికేషన్ స్టాటస్ వచ్చేసి వెరిఫికేషన్ డ్యూ అని ఉంది. ఇది ఎప్పుడైతే వెరిఫైడ్ అనేసి మనకు కనబడుతుందో అప్పుడు మనం షాపింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఓకే, ఉస్మాస్ టెక్నాలజీ అని టైప్ చేయగానే మనకి ఈ విధంగా న్యూ రిజిస్ట్రేషన్ గెట్ టాప్ అప్ అండ్ యూటిలిటీ అని చూపెడుతుంది. దెన్ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి న్యూ జాయినింగ్ అనేసి ఒక ఫామ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. దెన్ స్పాన్సర్ ఐడి అంటే మన ఐడిని టైప్ చేయాలి. దెన్ మన ఐడి పైన వేరొకరిని జాయిన్ చేయడం అనేసి అర్థం. ఓకే, సో మీ ఐడి ఏదైతుందో ఇక్కడ మీ ఐడిని టైప్ చేయండి. దెన్ ఐడి ఈ విధంగా టైప్ చేయడంతోనే మనకి ఇక్కడ నేమ్తో సహా పడిపోతుంది. ఇక్కడ చూడండి నేమ్ కూడా మనకు వచ్చేస్తుంది. ఓకే, దెన్ ఎవరి పేరైతే మనం రిజిస్ట్రేషన్ చేయాలి అనుకుంటున్నామో వారి యొక్క నేమ్ అనేది మనం ఈ బ్లాంక్లో ఫిలప్ చేయాలి. దెన్ మొబైల్ నెంబర్ కూడా టైప్ చేయాలి. దెన్ ఇక్కడ ఐ అగ్రీ అనేసి ఉంటుంది. ఐ అగ్రీ పైన క్లిక్ చేసి ఇందులో క్యాప్షన్ను ఎంటర్ చేయాలి. దెన్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్లీ అయిన తర్వాత మనకు వెల్కమ్ లెటర్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి నేమ్తో సహా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మెంబర్ ఐడి ఉంటుంది. అండ్ స్పాన్సర్ ఐడి అంటే మన ఐడి పైన చేసాం కాబట్టి మన ఐడి ఉంటుంది. ఓకే, మన ఐడి అండ్ మన పేరుతో సహా ఇక్కడ మెన్షన్ చేయబడుతుంది. ఫ్రెండ్స్ మన టీమ్ లెవెల్ ఏదైతుందో మనం ఎంతో మందిని జాయిన్ చేస్తాం. సో జాయిన్ అయిన ప్రతి పర్సన్ కూడా మన టీంలోకి యాడ్ అయిపోతారు. సో మన టీం ఏ విధంగా చూడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విధంగా 3 లైన్స్ అనేటివి ఉంటాయి. 3 లైన్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మై టీమ్ అనే ఆప్షన్ ఉంది. మై టీమ్ పైన క్లిక్ చేయండి. ఓకే, మై డైరెక్ట్స్ అంటే మనం ఎవరినైతే ఎంత మందిని జాయిన్ చేస్తామో వాళ్ళందరూ కూడా ఉంటారు. సో మన కింది వారు ఎవరైతే జాయిన్ చేస్తారో వాళ్ళదనేసి లెవెల్ డైరెక్ట్ రిపోర్ట్ కింద ఉంటుంది. ఓకే, దెన్ మై టీమ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మై డైరెక్ట్స్ పైన క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ గ్రీన్ కలర్ ఏదైతుందో ఇవన్నీ యాక్టివేషన్ లో ఉన్నాయి. ఈ రెడ్ కలర్ ఏదైతుందో ఇది ఒకటి యాక్టివేషన్ లో లేదు. దెన్ ఇక్కడ చూడండి మై టీమ్ పైన మళ్ళీ ఒకసారి క్లిక్ చేసి దెన్ లెవెల్ డైరెక్ట్ రిపోర్ట్ పైన ఒకసారి క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనకు తెలిసిపోతుంది జాయినింగ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అండ్ ఇండైరెక్ట్ ఎంతమంది ఉన్నారు, టోటల్ గా ఎంతమంది ఉన్నారు. దెన్ యాక్టివేషన్ అనేది 4 మెంబర్స్ అయ్యారు, ఇండైరెక్ట్ అనేది 2 మెంబర్స్, టోటల్ గా వచ్చేసి 6 మెంబర్స్. ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మనం ఎవరి ఐడి పైన రిజిస్ట్రేషన్ అయ్యామనేసి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ డాక్యుమెంట్స్ ఉంటుంది. డాక్యుమెంట్స్ పైన క్లిక్ చేసి వెల్కమ్ లెటర్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేయగానే మీరు ఎవరి త్రో అయితే రిజిస్టర్ అయ్యారో వారి నేమ్ అండ్ వారి యొక్క మెంబర్ ఐడి, వారి యొక్క పేరు అనేది ఇక్కడ మనకు మెన్షన్ చేయబడుతుంది. ఓకే, నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి ఉస్మాస్ టెక్నాలజీ వారు మనకు గ్యాస్ బిల్ కానీ, నల్ బిల్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ మరియు మొబైల్ రీఛార్జెస్ కూడా మనకు అప్డేట్ అనేది చేశారు. ఇందులో యూటిలిటీ అనే ఒక ఆప్షన్ ఉంది చూసారు కదండి. ఈ యూటిలిటీ మీద క్లిక్ చేయగానే మనకు అవన్నీ కూడా చూపెడతాయి. దెన్ అంతకంటే ముందు మన వ్యాలెట్ లో ఎంత ఉన్నాయనేది ఒకసారి చూసుకోవాలి. ఇక్కడ చూడండి వ్యాలెట్ పైన క్లిక్ చేయండి. వ్యాలెట్ పైన క్లిక్ చేసి మన మెయిన్ వ్యాలెట్ లో ఎంత అమౌంట్ అయితే ఉందో ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా ఇక్కడ మెయిన్ టు యూటిలిటీ వ్యాలెట్ లోకి మనం చేంజ్ చేసుకోవాలి. మన వ్యాలెట్ లో ఉన్న అమౌంట్ అనేది యూటిలిటీలోకి చేంజ్ చేసుకోవాలి. ఓకే, దెన్ మెయిన్ టు యూటిలిటీ వ్యాలెట్ అని ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే చూడండి అవైలబుల్ బ్యాలెన్స్ అనేది నా దగ్గర 220 రూపీస్ ఉంది. ఓకే, మామూలుగా విత్డ్రా చేసుకోవాలంటే 500 రూపీస్ కంటే ఎక్కువగా ఉండాలి. దెన్ నా దగ్గర వచ్చేసి 200 రూపీస్ ఉంది ఓన్లీ. దెన్ నా అవైలబుల్ బ్యాలెన్స్ వచ్చేసి 220 రూపీస్ ఉందండి. అండ్ అమౌంట్ వచ్చేసి మీ యూటిలిటీ ఏదైతుందో ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ రీఛార్జ్ 500 రూపీస్ చేయాలనుకున్నప్పుడు యూటిలిటీలోకి 500 రూపీస్ని మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. దెన్ రిమార్క్ అంటే మీ నేమ్, ఏదైనా నేమ్ అని ఏదైనా సబ్జెక్ట్ ఇక్కడ టైప్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే, నేను ఒకసారి యూటిలిటీ మీకు చూపెడతాను. ఇక్కడ యూటిలిటీ ఉందండి. యూటిలిటీ పైన క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ఉంది. మొబైల్ నెంబర్ కానీ ఇక్కడ దేనికి సంబంధించింది ఐడియా, ఎయిర్టెల్ అండ్ వోడాఫోన్ ఇవన్నీ కూడా క్లిక్ చేసుకోవచ్చు. లొకేషన్ వచ్చేసి లొకేషన్ చేసుకోవచ్చు. దెన్ ఎంత రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో అంత రీఛార్జ్ ఇక్కడ వేసి ప్రొసీడ్ అంటే సరిపోతుంది. ఓకే, సో నా వ్యాలెట్లో వచ్చేసి చాలా తక్కువ అమౌంట్ ఉంది కాబట్టి నేను రీఛార్జ్ చేయలేకపోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కానీ ఈ విధంగా ఉంటుంది మనకు
దెన్ బ్యాంక్ విత్డ్రా అనే ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. మనకు 500 అబోవ్ అయిన తర్వాత మన వాలెట్ నుంచి పర్సనల్ అకౌంట్లోకి ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అది కూడా ఇక్కడ చూడండి, బెనిఫిట్స్ అని ఒక ఆప్షన్ ఉంది. బెనిఫిట్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ బ్యాంక్ విత్డ్రాలో నుండి దీనిపైన క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మినిమం రిక్వెస్ట్ అమౌంట్ 500 రూపీస్. దెన్ నా అకౌంట్లో వచ్చేసి వాలెట్లో వచ్చేసి ఇప్పుడు చూసాం మనం 220 రూపీస్ మాత్రమే ఉంది. దెన్ 500 రూపీస్ ఉంటుంది, ఇది మనకు చూపెడుతుంది. ఓకే, నా పేరుతో సహా అండ్ నా బ్యాంక్తో సహా ఇదంతా కూడా చూపెడుతుంది. అవైలబుల్ ఫండ్ వచ్చేసి 220 ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ ఉందనుకోండి, ఇక్కడ మనం 1000 కొట్టచ్చు, లేదంటే 500 రూపీస్ కొట్టి సెండ్ ఓటీపీ అనగానే మన మొబైల్కి వెళ్ళిపోతుంది. దెన్ అందులో ఓటీపీ అనేది ఇక్కడ క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మన పర్సనల్ అకౌంట్లోకి అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇందులో న్యూ రిజిస్ట్రేషన్, ఒక పర్సన్ అనే అతను న్యూ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, అండ్ డైలీ పేమెంట్ అనేది వ్యాలెట్లో ఏ విధంగా చూసుకోవాలి, అండ్ 1200 రూపీస్ పే చేయగానే కేవైసీ అప్డేట్ అనేది ఏ విధంగా చేయాలి, అండ్ పాన్ కార్డ్ వెరిఫైడ్ ఎలా తెలుసుకోవాలి అనే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం. కానీ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ నుంచి మన యూఆర్ఐ టెక్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.